మొత్తంగా కేసీఆర్ ఏకంగా రంగంలోకి దిగి ఆయన నడవలేని స్థితిలో సైతం ఆయన రాజకీయ చతురతో ఉన్నటువంటి ప్రసంగాలు చేస్తూ మొత్తానికైతే ఇంకా క్యాడర్లో లీడర్లో జోష్ అనేది ఉంది, పోయినోళ్ళు పోనికి ఉన్నోళ్ళంతా మా వాళ్ళే అన్నటువంటి ఒక మెసేజ్ ఇస్తూ ఆయన అయితే మొత్తం నియోజకవర్గాలన్నీ కూడా తిరిగారు. ఈ వయసులో కూడా ఆయన తిరుగుతూ ఆయన ఇచ్చినటువంటి స్పీచ్లు కూడా మనం చూసాం. మొత్తంగా కేసీఆర్ ప్రస్తావన ఇలాగ మొదలైంది, అవన్నీ కూడా చెప్పుకొస్తూనే ఆయన ఓటర్లో ఒక చైతన్యం నింపదాలని ఒక ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి ఇప్పుడు 17 లోక్సభ స్థానాల్లో ఖచ్చితంగా 12 స్థానాలు డబల్ డిజిట్ మా లక్ష్యం అంటూ వాళ్ళు మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళకు ఒక సీట్ కూడా వస్తే ఛాలెంజ్ అన్నటువంటి మ్యాటర్లు కూడా ఆయన అనడం జరిగింది. సో ఎవరు కూడా వాళ్ళు ఇక్కడ కూడా బేస్ జాలకు వెళ్ళలేదు, ఖచ్చితంగా మా ప్రయత్నం అనేది మేము చేస్తామన్నట్టుగా అన్ని పార్లమెంటరీ అభ్యర్థులు అయితే ముందుగానే వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత దానికి తగ్గట్టు వాళ్లకు సపోర్ట్ ఇస్తూనే బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా కదిలారు. అక్కడ ఏ నియోజకవర్గాల్లో బలంగా అయితే 7 స్థానాలకు గాను 3 స్థానాలు 4 స్థానాలు 5 స్థానాలు అయితే గెలిచారో ఆ ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కతాటి మీదకి రావడం, అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ఇలాంటివి జరిగాయి. ఖచ్చితంగా డబల్ డిజిట్ సాధిస్తామనే లక్ష్యంతో అయితే కేసీఆర్ ఉన్నారు. ముఖ్యంగా పెద్దపల్లిలో కపిలేశ్వర్ గెలుస్తారని ఖచ్చితంగా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. నాగర్ కర్నూల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. సో ఇలా కొన్ని వెంకట్రామరెడ్డి మెదక్ నుంచి వెంకట్రామరెడ్డి గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఈ రకంగా చాలా వరకు కూడా కొన్ని నియోజకవర్గాల్లో బలంగా చెప్పుకోదగ్గటువంటి నియోజకవర్గాల్లో ఆయన విశ్వాసంగా ఖచ్చితంగా ఉన్నారు, గెలుస్తామన్నటువంటి ఆలోచనతోనైతే. సో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి నష్టాన్ని మరోసారి అలాంటి నష్టం జరగకూడదు, పార్టీలో అన్ని కోణాలు కూడా వాళ్ళు ప్రశ్నించుకున్నారు. 1-2 సార్లు సమీక్షలు నిర్వహించుకున్న పరిస్థితి చూసాం. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఒక నెల రోజుగా వ్యవధిలోనే పార్లమెంటరీ సమీక్ష సమావేశాలు నిర్వహించుకున్నారు. ఓటమి గల కారణాలు ఏంటంటారు, ప్రతి నియోజకవర్గం నుంచి కేంద్ర స్థాయి కార్యకర్తల నుంచి నేతల వరకు అందరినీ కూడా హైదరాబాద్ పార్టీ కార్యాలయం పిలుచుకొని పూర్తిగా వాళ్ళు కేసీఆర్ ముందట ఎవరు మాట్లాడరు అనేటువంటి ఒక ధోరణి ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వాళ్ళకు ఎక్కడెక్కడ మనము ప్రీపోల్ సర్వేలు అబ్జర్వ్ చేసినప్పుడు అందరూ సింగిల్ డిజిట్ మాత్రమే పరిమితం అవుతుంది. బీఆర్ఎస్ ఆల్మోస్ట్ ఏది స్థానం గెలిచే అవకాశం లేదు అనే విధంగా ఎంఐఎం అయినా ఒక సీట్ ఇస్తున్నారు, కానీ బీఆర్ఎస్కి ఆ మాత్రం కూడా సీన్ లేదు అనే విధంగా చెప్పిన సందర్భాలు మనం చూసాం. ఆ ప్రీపోల్ సర్వేలకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు, ఇవాళ పోస్ట్ పోల్ సర్వే కానీ లేకపోతే ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఇప్పటికిప్పుడు రిలీజ్ చేసే అవకాశం లేకపోయినా ఎంతో కొంత దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది, లేకపోతే దానికి సంబంధించి ఒక సమీక్ష అయితే జరుగుతుంది. దాని నేపథ్యంలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందంటారా? నిన్న మొన్న జరిగినటువంటి పీపుల్ సర్వేల పైన కూడా బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించడం జరిగింది. బీఆర్ఎస్ నేతలను వాళ్ళని అడిగిన కనీసం పరిచయం మాట్లాడడం కూడా జరిగింది, కానీ దాన్ని వాళ్ళు కొట్టిపారేస్తున్నట్టు వ్యవహారం ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రీపోల్ కావచ్చు, ఎగ్జిట్ పోల్ కావచ్చు, మేము ఏది కూడా నమ్మడం లేదు. ఖచ్చితంగా మేము ఎవరైతే ఎక్కడైతే హార్డ్ వర్క్ చేశామో, ఎక్కడైతే మా గత ఎన్నికల్లో జరిగినటువంటి నష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా సరిచూసుకున్నాం. ఖచ్చితంగా ఈసారి అవి పునరావృతం కాకుండా చూసుకున్నాం. అభ్యర్థి విషయంలో కావచ్చు, ప్రచారంలో కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో కావచ్చు, మొత్తంగా ఓటర్ వరకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనేటువంటి వ్యవహారాలను కూడా తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి స్థానాలన్నీ కూడా గెలుస్తాం ఖచ్చితంగా అన్నట్టు ఒక 12 స్థానాలంటూ వాళ్ళు నంబర్ కూడా చెప్తూ బలంగా దృఢంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రీపోల్ ఎగ్జిట్ పోల్, ప్రీపోల్లో అయితే కనీసం ఒక్క సీటు కూడా ఇటు బీఆర్ఎస్ గెలవదు అనేది చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మీ అనాలిసిస్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందంటారు? ఎగ్జిట్ పోల్ సర్వేలు మనం ఇవ్వకపోయినా సరే మనం ఓన్లీ గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వచ్చు కాబట్టి మీరు గ్రౌండ్ లెవెల్లో తిరిగారు. ఆల్మోస్ట్ రాష్ట్రంలోని అన్ని పార్లమెంటుకు సంబంధించిన మన రిపోర్టులతో కూడా మీరు మాట్లాడిన నేపథ్యంలో ఏమాత్రం ఛాన్స్ ఉందంటారు, ఎక్కడెక్కడ ఛాన్స్ ఉందంటారు? అలా చెప్పుకుంటూ పోతే మనకు ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాద్ ముఖ్యంగా చేవెల్లో చూసుకున్నట్లయితే చేవెల్లో వాళ్ళు మొత్తం 7 సెగ్మెంట్లకు గాను 4 సెగ్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచింది. ఆ సెగ్మెంట్లలో వాళ్ళ ఒక నమ్మకం ఉంది, ఖచ్చితంగా బీసీ అభ్యర్థిని కాసాని జ్ఞానేశ్వర్ పెట్టాం కాబట్టి అక్కడ గెలుస్తామన్నటువంటి ఒక నమ్మకంతో ఉన్నారు. ఇక సికింద్రాబాద్లో గ్రేటర్లో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్ మనం చూస్తే గ్రేటర్లో వాళ్ళకు పూర్తిగా గ్రేటర్ మొత్తం గులాబీమయమైన పరిస్థితి. సో ఆ నమ్మకంతో వాళ్ళు కూడా ఇటు సికింద్రాబాద్లో కూడా ఖచ్చితంగా పద్మారావు గారిని గెలుస్తారని ఆలోచిస్తున్నారు. ఇక మెదక్లో కూడా ఖచ్చితంగా హరీష్ రావు ఇలాగే కేసీఆర్
సొంత గడ్డ కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారని ఆశిస్తున్నారు. ఇక ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా అసెంబ్లీ ఎన్నికల్లో రిజల్ట్ వచ్చిందో అక్కడెక్కడ ఖచ్చితంగా మా అభ్యర్థులు గెలుస్తారన్నట్టుగా వాళ్ళు ఒక 12% గెలుస్తారు, 12 సీట్లు అనేటువంటి ఒక ఆలోచనతో అయితే ముందుకెళ్తున్న పరిస్థితి చూడాలి. మరి ఎగ్జిట్ పోల్ ఏం చెప్పబోతుంది, ప్రీ పోల్ చెప్పిన దానికి ఎగ్జిట్ పోల్ దానికి సమానంగా ఉంటుందా, అసలు బీఆర్ఎస్ 4వ తేదీ నాడు ఎవరి భవితం అనేది మాత్రం అనే విషయాలు తెలిసే అవకాశం అయితే ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేందర్. మనం చూస్తున్నాము అంటే తెలంగాణకు సంబంధించి చూసేటప్పటికి బీఆర్ఎస్ పార్టీ గత దశాబ్ద కాలంగా ఇక్కడ అధికారంలో ఉంది. దశాబ్ద కాలం తర్వాత అధికారాన్ని కోల్పోవడము, ఆ తదనంతర పరిస్థితులు, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు వెంటనే రావడంతో అప్పుడు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న వాళ్ళందరూ చాలామంది బీజేపీ వైపు వెళ్తే ఎవరైతే స్థానాలను అంటే ఏదైతే పోటీ చేసే అవకాశం ఉందన్న నాయకులు చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అక్కడ సీట్లు దక్కించుకొని మరి పోటీ చేసిన నేపథ్యం మనం చూసాము. ఓవరాల్గా చూస్తే బీఆర్ఎస్ పార్టీ మేము 12 సీట్లు అనే ఒక మాట మాట్లాడుతున్నారు కానీ బట్ సింగిల్ డిజిట్ దాటకపోవచ్చు అన్నది ఇప్పటికే ప్రీపోల్ సర్వేలన్నీ అదే విధంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం.